రూపాలు చూడు అలా రావయ్యా రావయ్యా రామ జగనయ్య రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై వేచున్నవి రాయ్యా రావయ్యా రావయ్యా రామ జగనయ్య ఎదుగు జాతి కీర్తి పెంచు స్వచ్ఛంద ప్రజాసేవలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న గ్రామ వార్డు వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాలు అందజేసేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇదే మా స్వాగతం. దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు సమర్పించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేశానికి భవిత యువత చేతుల్లోనే ఉంది అన్న మాటను నిజం చేస్తూ యువత విలువ తెలిసిన మన యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వార్డు వాలంటరీ వ్యవస్థకు శ్రీకారం చుట్టి నవరత్నాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి బాధ్యతను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఆయన మానస పుత్రిక గ్రామ వార్డు వాలంటరీ వ్యవస్థ. దానికి ప్రతిరూపాలు ఇక్కడ ఉన్నటువంటి మీ గ్రామ వార్డు వాలంటరీలు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమ స్వాగతోపన్యాసం చేయవలసిందిగా పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారిని కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమం గురించి స్వాగతోపన్యాసం చేయవలసిందిగా పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారిని కోరుతున్నాం. తర్వాత వైఎస్ఆర్ తాడికడప మున్సిపాలిటీ యనమలకుదురు సచివాలయంలో పనిచేస్తున్న శ్రీమతి పొన్నాసు ప్రత్యూష గారు జగనన్న గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రజలను జాగృతం చేశారు. అలాగే నవరత్నాలు లాంటి పథకాలను ప్రజల వద్దకు తీసుకువెడుతున్నారు. అలాగే ఇప్పుడు వ్యాక్సిన్ వేయించేటువంటి సమయం 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ యొక్క విలువను చెబుతూ ఎంతో మంది అవ్వాతాతలకు దగ్గర ఉండి వారిని తీసుకువెళ్లి వ్యాక్సిన్ వేయించారు. శ్రీమతి పొన్నాసు ప్రత్యూష గారు సేవా వజ్ర పురస్కారం అందుకుంటున్నారు. తర్వాత వైఎస్ఆర్ తాడికడప మున్సిపాలిటీ కానూరు సచివాలయానికి చెందిన శ్రీమతి సాజిదా బేగం గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఈ జగనన్న వారియర్స్ నిలుస్తున్నారు. రైస్ కార్డ్ అప్లై చేసిన వారికి వెంటనే వారి కార్డు వారికి ఇంటి వద్దకే చేర్చే విధంగా వీరు కృషి చేస్తున్నారు. ఎంతో మందికి అండదండగా నిలుస్తూ సేవే ధ్యేయంగా పనిచేస్తున్నారు శ్రీమతి సాజిదా బేగం గారు. తర్వాత వైఎస్ఆర్ తాడికడప మున్సిపాలిటీ కానూరు సచివాలయంకు చెందిన శ్రీమతి వడ్లపల్లి భవానీ గారు. శ్రీమతి వడ్లపల్లి భవానీ గారు శాశ్వత గృహ వసతి అందించాలి అని జగనన్న గారి లక్ష్యంతో అందరి ఇళ్ల వద్దకు వెళ్లి వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్లు లేని పేదలందరికీ ప్రత్యేకంగా సర్వే నిర్వహించి ఇళ్ల పట్టాలను అందజేస్తున్నారు. ఎంతో మంది గ్రామ వార్డు వాలంటీర్లకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఎంతోగానో ప్రతిభ కనపరిచినటువంటి శ్రీమతి వడ్లపల్లి భవానీ గారు సేవా వజ్ర అవార్డును అందుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. తర్వాత ఉయ్యూరు మున్సిపాలిటీ కాకాని గిరిజన కాలనీ సచివాలయానికి చెందిన కుమారి గుగ్గుల్లోతు వల్లి గారు సేవారత్న పురస్కారం అందుకుంటున్నారు. వయసు మళ్ళినటువంటి అవ్వా తాతల కోసం మీకోసం నేనున్నా అంటూ మన జగనన్న గారు భరోసా ఇచ్చారు. వారికి అండగా అందిస్తున్నటువంటి పెన్షన్ కార్డులను గుగ్గుల్లోతు వల్లి గారు అందచేయడమే కాకుండా 1వ తేదీ వచ్చిన వెంటనే వేకువజామునే వారి పెన్షన్ డబ్బును చేతుల్లో పెడుతున్నారు. సేవకు మరో రూపం ఈ వాలంటీర్ సేవారత్న అవార్డును అందుకుంటున్నారు కుమారి గుగ్గుల్లోతు వల్లి గారు. తర్వాత కంకిపాడి మండలం ప్రొద్దుటూరు సచివాలయంకు చెందిన మిస్టర్ కొడాలి నవీన్ గారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మరి ఎన్నో రకాల వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.
ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేసుకున్న వెంటనే వారి ఇంటి వద్దకే ఆరోగ్యశ్రీ కార్డును అందజేస్తూ ఈ రోజు సేవారత్న అవార్డును అందుకుంటున్నారు కొడాలి నవీన్ గారు. తర్వాత పెనమలూరు మండలం చోడవరం సచివాలయంకు చెందిన మిస్టర్ చోడవరపు గోపీబాబు గారు సేవామిత్ర పురస్కారం అందుకుంటున్నారు. వాలంటీర్ గా సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజలందరి నుంచి మన్ననలు అందుకున్నారు. మంచి సర్వీస్ చేసినటువంటి మిస్టర్ చోడవరపు గోపీబాబు గారు సేవామిత్ర అవార్డును మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. తర్వాత ఉయ్యూరు మండలం ఆకునూరు సచివాలయంకు చెందిన శ్రీమతి చింతపల్లి బిందు ప్రియ గారు వాలంటీర్ గా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో నవరత్నాలు లాంటి పథకాలను ప్రజలందరికీ చేరువ చేస్తూ అలాగే అటు పెన్షన్ ఇటు ఆరోగ్యశ్రీ కార్డ్ బియ్యం కార్డు వీటన్నిటినీ ఎవరు అప్లై చేసుకున్నా వెంటనే వారి ఇంటి వద్దకు చేరుస్తూ ప్రజలందరి మన్ననలు అందుకుంటున్న శ్రీమతి చింతపల్లి బిందు ప్రియ గారు సేవామిత్ర పురస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. తర్వాత అవార్డు అందుకున్న వారందరూ గ్రూప్ ఫోటోకు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సూర్యుడికి సమయం చెప్పే గడియారమై తలుపు తట్టి పింఛను పంచే ప్రభాత కిరణమై ప్రజాసేవకు అంకితమైన వాలంటీరు అవినీతికి పక్షపాతానికి అతీతమైన వాలంటీరు జగనన్న బలమే వాలంటీరు జగనన్న బలమే వాలంటీరు జగనన్న సైన్యమే వాలంటీరు జగనన్న స్థైర్యమే వాలంటీరు. వందనాలు వాలంటీరు అభినందనలు వాలంటీరు జయ హో వాలంటీరు జయమంతా మెచ్చిన వారి వందనాలు వాలంటీరు అభినందనలు. దాదాపుగా 20 నెలల కిందట మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మొదటి వారంలో ప్రమాణ స్వీకారం చేసాం. దాని తర్వాత జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నాటికల్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం, అక్టోబర్ నాటికి సచివాలయ వ్యవస్థను క్రియేట్ చేయడం, ఈ రెండింటిని తీసుకొచ్చి ఎప్పుడైతే గ్రామాలలో మున్సిపాలిటీలో వార్డుల్లో ఎప్పుడైతే తీసుకొని వచ్చి ఎప్పుడైతే స్థాపించామో ఆ రోజు నుంచి ఈ రోజుటి దాకా దాదాపు 20 నెలల ఈ కాలంలో రాష్ట్రంలో పరిపాలన అంటే ఈ మాదిరిగా కూడా చేయొచ్చు అని చెప్పి కూడా దేశం మొత్తం మన వైపు చూసేట్టుగా చేస్తూ ఉన్నారు నా చెల్లెమ్మలు, నా సోదరులు. గర్వంగా కూడా ఈ విషయాన్ని నేను చెప్తాను. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి సహాయపడే మంచి మనసున్న మనుషులందరికీ కూడా నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు నిండు మనసుతో హృదయపూర్వకంగా అభినందనలు ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మానవత్వాన్నే మంచితనాన్నే కులంగా మార్చుకొని ఈ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు. పథకాలకు రాష్ట్రంలో గ్రామాన వాడవాడాల సంధానకర్తలుగా
ఒకవైపున సచివాలయము, మరోవైపున వాలంటీర్స్ నిస్వార్థంగా రూపాయి కూడా లంచం ఆశించకుండా, వివక్ష అన్నది ఏమాత్రం కూడా చూపించకుండా, నిస్వార్థంగా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, చివరికి వాళ్ళు మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి కార్యక్రమము కూడా నిస్వార్థంగా చేస్తూ ఉన్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, మీ అందరి గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు మీ అందరికీ కూడా మనసారా సెల్యూట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్, ఆ ప్రతి రూరల్లో అయితే 50 ఇళ్ళు, అర్బన్లో అయితే దాదాపుగా 100 ఇళ్లకు ఒక వాలంటీర్ ఏర్పాటై దాదాపుగా వీళ్ళందరూ కూడా ఆయా వార్డుల్లోనూ ఆయా గ్రామాల్లోనూ ఏర్పాటైన సచివాలయ వ్యవస్థతో అనుసంధానమై ఈ వ్యవస్థ నిజంగా ఎంత గొప్పగా కొనసాగుతూ ఉంది అనంటే, దాదాపుగా రాష్ట్రంలో 2,60,000 పైచిలకు వాలంటీర్లు ఈరోజు ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డు పరిధిలోనూ కనిపిస్తూ ఉన్నారు. ఇందులో 97% మంది 35 సంవత్సరాల వయసు లోబడే ఉన్నవాళ్ళు అని చెప్పి కూడా, యంగ్స్టర్సు, సేవాభావం ఉన్నవాళ్ళు అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ఇందులో 53% మంది నా చెల్లెమ్మలే అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నాను. మొత్తం వాలంటీర్లలో దాదాపుగా 83% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద వర్గాలు. పేదరికం అంటే తెలిసిన వారు, పేదల బాధలు అర్థం చేసుకున్న వారే అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తాను. ఎందుకనంటే ఎప్పుడైతే పేదలు పడతా ఉన్న బాధలు ఎప్పుడైతే అర్థం చేసుకునే ఆ బాధ్యత గల స్థానంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆ పేదలకు అటువంటి బాధ రాకూడదు అని చెప్పి తాపత్రయపడే సోల్జర్స్ అని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. వీళ్ళందరికీ తోడు దాదాపుగా మరో 1,40,000 మంది దాదాపుగా గ్రామ సచివాలయాలలో మన కళ్ళ ముందరనే, మన గ్రామంలోనే, గ్రామానికి దాదాపుగా 10 మంది మన పిల్లలు ఉద్యోగాలలో, శాశ్వత ఉద్యోగాలలో ఈరోజు గ్రామ సచివాలయాలలో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇందులో కూడా దాదాపుగా 80% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ వర్గాలకు సంబంధించిన పేదలు అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాం. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా ఇంతగా చెప్పాల్సి వస్తూ ఉందనంటే దానికి కారణం ఏమిటి అనంటే, పొద్దున్నే సూర్యుడు ఉదయించక మునిపే ఆ అవ్వాతాతల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు పెన్షన్ చేతిలో పెట్టాలి. ఆ అవ్వాతాతలు ఈ పెన్షన్ డబ్బులు రాకపోతే ఇబ్బందులు పడతారు, అవస్థలు పడతారు అని చెప్పి తెలిసిన మనసున్న వాలంటీర్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అది తెలియకపోతే, ఆ బాధ తెలియకపోతే పొద్దున్నే సూర్యోదయానికన్నా మునిపే 61,73,000 మంది అవ్వాతాతలు, వితంతువులు, హ్యాండిక్యాప్ ప్రాబ్లమ్స్తో బాధపడతా ఉన్న వాళ్ళు 61,73,000 మంది నెల 1వ తారీఖున, అది ఆదివారం కావచ్చు, సెలవు దినం కావచ్చు, ఏదైనా కూడా సూర్యుడు ఉదయించక మునిపే ఖచ్చితంగా వాలంటీర్ తలుపు తడతా ఉన్నాడు. తలుపు తట్టి ఆ అవ్వాతాతల చేతుల్లో రూపాయి లంచం లేకుండా వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడతా ఉన్నారు. పెట్టి
వాళ్ళ దగ్గర నుంచి ఒక చిరునవ్వు, వాళ్ళ దీవెనలు మాత్రమే ఆశిస్తా నిస్వార్థంగా పనిచేస్తా ఉన్న గొప్ప సైనికులు నా వాలంటీర్లు, మన వాలంటీర్లు అని చెప్పి సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇటువంటి గొప్ప సేవాభావంతో పనిచేస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ మీద కూడా కొన్ని సందర్భాలలో ఎల్లో మీడియా కానీ, కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు కానీ అవాకులు చవాకులు మనం అందరం కూడా చూస్తూనే ఉంటాం. ఇక నేను ఒకటి మీ అందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా కూడా మీ జీవితాలలో మీరు క్రమశిక్షణతో మెలిగినంత కాలం ఎలాంటి విమర్శలకు కూడా మీరు వెరవవద్దు అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను చెప్తా ఉన్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. కాబట్టి వాళ్ళేదో మిమ్మల్ని ఏదో అంటున్నారు అని చెప్పి దయచేసి ఎవరూ కూడా వెరవవద్దు. వారి పాపానికి వారినే వదిలేయండి అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. వారి కర్మకు వారినే వదిలేసేయండి, ధర్మాన్ని మీరు నెరవేర్చండి, ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అనే సందర్భంగా గట్టిగా కూడా చెప్తా ఉన్నా.